హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై పిల్లలు తినే విధంగా చేదు లేకుండా ఎలా వండాలనేది నేను చూపిస్తాను. నేను ఎలా వండుతాననేది చూపిస్తా. ఫస్ట్ కాకరకాయలు పైన ఉన్న పొట్టు గీరేసి ఇలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. తర్వాత వీటిని ఉడకబెట్టాలి. డైరెక్ట్ ఉడకబెడితే వాటర్ వేసి ఉడకబెడితే అందులో ఉన్న న్యూట్రియంట్స్ పోతాయి కదా. సో మనం ఇడ్లీకి ఎలాగా స్టీమ్ బాయిలింగ్ చేస్తాం అలా పెట్టాలి. కుక్కర్లో వాటర్ వేసి వేరే గిన్నెలో ముక్కలు వేసేసి ఇలాగా స్టీమ్ బాయిల్ చేయాలండి. తర్వాత అవి చల్లారైన తర్వాత వీటిని ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు చూడండి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ తీసుకుని వేసుకోవాలండి. ఈ విధంగా చేస్తే కర్రీ అయితే బాగుంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవి బాగా ఒకసారి మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి ఒక 2 minutes మగ్గనివ్వాలి. తర్వాత వీటిని ఒకసారి కలిపేసి తర్వాత ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కాకరకాయ ముక్కలా వేసేసుకోవాలండి. చూడండి మెత్తగా అయితే ఎలాగ కుక్ అయ్యాయో. వాటర్ ఇందులోంచి ఎలాంటి న్యూట్రియంట్స్ కూడా వాటర్ రూపంలో వెళ్ళలేదండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా వాటర్ వేయలేదు, స్టీమ్ బాయిలింగ్ చేసుకున్నాము. నేను ఏదైనా సరే ఇలాగా బాయిల్ చేయాలి అంటే ఇలాగే స్టీమ్ బాయిల్ చేసుకుంటా అండి. అవి వాటర్లో ఉడకబెట్టి అవి వంపేస్తే మొత్తం వాటిల్లో వెళ్ళిపోతుంది కదా. సో ఇలా చేస్తే మంచి బెనిఫిట్ అనమాట. తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా పసుపు కూడా వేసుకోవాలండి. వీటిలన్నిటిని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 5 minutes అయితే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా. ఇంకా 5 minutes అయితే మగ్గనివ్వాలి. చూడండి 5 minutes మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలండి. కొద్దిగా సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిర్చి అన్నీ వేసాం కదా. ఇప్పుడు చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఒక 2 eggs ఆర్ 3 eggs తీసుకుని ఇలా వేసుకోవాలండి కొట్టుకుని. ఇప్పుడు వీటిని మొత్తం కలపకుండా జస్ట్ అలాగా స్ప్రెడ్ చేసి అలా ఉంచాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 minutes మూత పెట్టేస్తే ఇదంతా బాగా కుక్ అవుతుందండి. చూడండి ఇలాగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి బాగానే, ఎందుకంటే అది ఆమ్లెట్ లాగా ఉంటుంది. ఫస్టే కలిపేస్తే ఎగ్ స్మెల్ అనేది వచ్చేస్తుందండి. ఇలాగ కొంచెంసేపు కుక్ అయిన తర్వాత కలిపితే ఎగ్ స్మెల్ అనేది తెలియదు. ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 minutes దీన్ని బాగా ఫ్రై అవనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూడండి ఇలా కనుక చేస్తుంటే పిల్లలు ఈజీగా తింటారు. కాకరకాయ అనేది అసలు తెలియదు అనమాట, ఎందుకంటే మనం బాయిల్ చేసాము. నెక్స్ట్ వెల్లుల్లి అన్నీ వేసాం కదా, ఈ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఎగ్ కూడా వేసాం కదా. సో కాకరకాయ కర్రీలానే అనిపించదండి, మా పిల్లలు అయితే తింటారండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.